హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ఈనాడు. దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం? స్థానిక షెడ్యూలు సెప్టెంబర్ తొలి వారంలో తాగేసి నీళ్ళల్లో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు. మీ ఇల్లే పెన్షన్ ఇస్తుంది. కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబడతాయి. అంతరిక్షంలో 80 సేవా రుసుము. అంశ సల్వాజుడం తీర్పు చదివి ఉండాల్సింది. దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం? చిరుప్రాయంలోని నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణలేమి, శాపంగా కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ బాలల ప్రత్యేక సదనంలోని మైనర్ల నేపథ్యం ఇది. తప్పటడుగు వేసినప్పుడు, సరిచేసే పెద్దోళ్ళు లేనప్పుడు, చేసే తప్పుడు పనంటూ సమాగంలో నడిపించే వ్యవస్థ లేనప్పుడు ఒకరి నేరమై జీవితానికి బీజం పడవచ్చు. భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తిగా మారేందుకు ఆస్కారం ఉండొచ్చు. అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం. మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికలు 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లపై ఎక్కువ మధ్య మొగ్గు. బీసీ రిజర్వేషన్ బిల్లు అంశం సుప్రీం దృష్టికి. అక్కడ పెండింగ్లో ఉన్న కేసులో రాష్ట్ర వాదన కూడా వినిపిస్తాం. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతల కమిటీ న్యాయ కోవిల సలహాలు తీసుకుంటే 8 నివేదిక. భట్టి విక్రమార్క ఉత్తమ్ వెల్లడి. కొత్త నైపుణ్యాలు ఎత్తున నిలబడతాయి. రేపటి కొలువులు దక్కాలని నేర్చుకోవాల్సింది. ఏ కొత్త ఉద్యోగాలు వస్తాయి? విద్యార్థుల సమాజ తిరోగతిక. ఈనాడు షాప్ చైర్మన్ ఆచార్య కె ఉమేశ్వరరావు. 20 వాటర్ బాటిల్కు 80 సేవా రుసుము. హోటల్ రెస్టారెంట్పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. అంశ సల్వాజుడం తీర్పు చదివి ఉండాల్సింది. ఇచ్చింది నేను కాదు సుప్రీంకోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావజాలాల మధ్య పోటీ. నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి. కృష్ణంరాజు కానిస్టేబుల్ నిత్యపల్లి కొడుకు మైనర్ బాలికతో 4వ వివాహం పోక్సో కేసు నమోదు. విద్యారంగ సమస్యలు తక్షణ పరిష్కరించు యూఎస్బీసీ మహాధనంలో ఉక్తుల డిమాండ్. సంస్థల కుట్రదారు చిన్న అరెస్టు. కుట్రలో తాను పాతదారుని మాత్రమేనన్న పరిశుద్ధ కార్మికుడు. పోస్టల్ సేవల తాత్కాలిక నిలిపివేత. తాగే నీళ్ళలో పురుగు మందు కలిపిన ఉపాధ్యాయుడు. వ్యక్తిగత విభేదాలతో నిర్వాకం. దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థ. 3 టీచర్లు